ఓం శ్రీమాత్రే నమ. త్రిమూర్తి పూజ. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వాత్పాదోద్వహనమణిపీఠస్య వికటే సితా హేతే శశ్వన్ముఖిలితా కరోతం సమకుటాః. పద్యము. సర్వమంగళ మహిళ శ్రీచరణయుగల యుష్మదంగ్రి పూజ విశేషోపచర్య నీ త్రిగుణముల జనయించి నెగడుచున్న హరిహర హిరణ్య గర్భత్రయంబునకున్ ఆత్మపూజోపచర్యయే యగున్ను గాదే సర్వభువనేశ్వరి మహేశ్వరుని రాణి. నీదు నవరత్న సౌవర్ణ పాదపీటి హరిహర విరించి మూర్తిత్రయము ప్రీతి సాల బంజికలట్లు అస్తములు మోర్చి శీర్షరత్న కిరీటి రోచి సుధించి చేతులను కట్టి చిత్తము చిత్తమంచు వంగి వంగి సేవింతురు వారు నీదు భక్తువరుల నతులందు భాగ్యమునకే తత్వదర్శిని దివ్య సౌందర్య లహరి. వ్యాఖ్య. అమ్మ అమృతవల్లి త్రిగుణాలతో జనించిన త్రిమూర్తులు నీకు జరిగే పాదపూజలే తమకు జరిగే పూజలుగా భావిస్తున్నారు, గౌరవంగా తలుస్తున్నారు. అంతేకాని ఆ పూజలు తమకు జరగాలని వారు తలంపరు. నీ ముందు వారెంత ఆ విధంగా భావించటం సహజమే కదా. నీ పాదపీఠం చెంత నిత్యం హస్తాలు మోర్చి రత్న కిరీట శీర్షాలు వంచి మ్రొక్కుతుంటారు వారు. బ్రహ్మ విష్ణు రుద్రులు అధికార పురుషులు కనుక నీ చెంత నిలిచి సేవించగలుగుతున్నారు. కానీ ఆ నీ సేవాభాగ్యం ఇతరులకు లభ్యమా తల్లి? అది నీ కృపా ప్రసాదం, వారి పుణ్య విశేషం. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్యా సర్వోపకారకరణాయ సదార్ధచిత్తా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే.